పేర్ని నాని మేడకు రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేయడం కానీ అవి మాయం చేసిన విషయం ఇప్పుడు ఈయనకు మేడకు మాత్రం చుట్టుకున్నాయి కేసు అంతా కూడా. సో ప్రజెంట్ వాళ్ళ భార్యను కూడా అరెస్ట్ చేశారు. తనకు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కోర్టు దాన్ని కూడా కొట్టిపడేసింది. సో ప్రజెంట్ అయితే లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారంటున్నారు. అసలు ఏం జరిగింది? నిజానికి రేషన్ బియ్యం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి వినిపిస్తున్న ఏకైక పేరు పేర్ని నాని అండ్ వాళ్ళ భార్య. ఆల్రెడీ తనని మొన్న పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అయితే తాను మాత్రం బెయిల్కి అప్లై చేస్తే ఆ బెయిల్ పిటిషన్ని కూడా లేదు, మీకు ఇందులో అక్రమాలు ఉన్నాయి, అందుకోసం మీకు బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా కొట్టిపాడేశారు. ఇప్పుడు లుకౌట్ నోటీస్ ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు ఇదే క్రమంలో ఇట్లా బయటకెడన్నా వెళ్ళిపోతే చేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇక్కడే ఉండండి, మీరు ఈ రాష్ట్రం దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు రాష్ట్రంలోనే ఎక్కడో దాక్కొని ఉన్నారు, వాళ్ళు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. బట్ అది ఎక్కడ ఏంటనేది ఇంకా పోలీసులకు కూడా అధికారికంగా ఏం తెలియట్లేదు. ఇంకోటి ఏంటంటే మొత్తంగా చూసుకుంటే ఈయన దగ్గర నుంచి ఈయన గోదాంల నుంచి 243 టన్నుల రేషన్ బియ్యం అయితే బయట దొరికింది అనమాట అఫీషియల్ గా. ఓన్లీ ఒక గోడౌన్ నుంచి ఆయన దగ్గర కొన్ని గోడౌన్లు ఉన్నాయి, ఓ రెండిట్లలో ఒక దాంట్లో మొత్తం ఈయన దగ్గర నుంచి వసూలు చేసింది మాత్రం అంత. ఒక్క మినిస్టర్ దగ్గర ఇంత ఉంటే ఆయన మనకు తెలియకుండా గత ప్రభుత్వ హయాంలో ఇంకెన్ని అక్రమాలు చేసి ఉంటారు, ఇంకెంత రేషన్ బియ్యాన్ని పంపించుంటారు అనేది ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా. అండ్ కొల్లి రవీందర్ కూడా చెప్తున్నాడు పేర్ని నానికి సంబంధించి రీసెంట్ గా మనం చూసుకుంటే 90 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం కూడా మాయమైపోయినాయి. సో అవి ఎక్కడ పోయినాయి? అండ్ వాళ్ళ వైఫ్ పేరు మీద కూడా కొన్ని గోడౌన్స్ ఉన్నాయి, అందులో ఉన్న రేషన్ బియ్యం ఎటు పోయినాయి? అదే విధంగా వీళ్ళకి సంబంధించి ఇంకా కొన్ని గోడౌన్స్ లో కూడా అనుమానం ఉంది, వాటిలో కూడా చర్యలు జరిపించి నాదెండ్ల మనోహర్ వెళ్ళినప్పుడు కూడా కొన్ని గోడౌన్స్ చూసినప్పుడు అక్కడ కొన్ని రేషన్ బియ్యం ఉన్నాయంట. అందులో అవి ఏవి అసలు రేషన్ బియ్యమా కాదా ఎక్కువేం అర్థం అవ్వట్లేదు అక్కడ సిచ్యువేషన్. ఇంకోటి ఏంటంటే ఈయన దగ్గర ఏవేవైతే పేర్ని నానికి సంబంధించిన ఉన్నాయో అవన్నీ చూసినప్పుడు వాళ్ళ భార్య పేరు మీద కూడా కొన్ని సరే కానీ ఇంకా ఓకే డౌట్ కొంచెం ఎక్కువైంది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పైన చాలా గోడౌన్స్ అంటే ఆయన ఈమెను అరెస్ట్ చేసినప్పటికీ ఒకవేళ బెయిల్ పిటిషన్ పెట్టుకుంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళం, కానీ ఆమె పేరునే స్వయంగా కొన్ని గోడౌన్స్ ఉన్నాయి, అందులో నుంచి రేషన్ బియ్యం మాయమైపోయినాయి కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఈ మీద ఉంటుంది. అండ్ మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గాని కొల్లు రవీందర్ గాని ఏమంటున్నారంటే వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు. అదే విధంగా వీళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఓన్లీ వీళ్ళే కాదు ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే విధంగా దొంగతనాలు చేశారు, దీన్ని దొంగతనంగా అనుకోవచ్చు, అందరూ కూడా దొంగలే అనే విధంగా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఎందుకంటే కొల్లు రవీంద్ర అదేవిధంగా నాదెండ్ల మనోహర్ ఇద్దరు కూడా ఎందుకు ఆ మాట అంటున్నారంటే ఇప్పుడు వీళ్ళపైన చర్యలు తీసుకోలేమని ఇలాంటివి ఇంకా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇన్ని టన్నుల బియ్యం రవాణా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారు ఏంటి అనేది ఇప్పుడు కొన్ని తొందరలో బయటపడతాయి. అఫీషియల్గా నాదెండ్ల మనోహర్ బయటకు వచ్చి నేను మొత్తం డీటెయిల్స్ ఇస్తాను తొందరలో అండ్ వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఏంటనే చూడాలి.